రైట్ ఇక మిగతా వార్తలు చూస్తే బండి భగీరథ ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును బండి భగీరథ ఆశ్రయించారు. పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నందున భగీరథ్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో సిట్ నోటీసులకు స్పందించిన బండి భగీరథ్ రేపు విచారణకు హాజరవుతానని పోలీసులకు ఇప్పటికే మెయిల్ చేశారు. అయితే భగీరథ్ నుంచి మెయిల్ రాలేదంటున్నారు పోలీసులు. రైట్ బండి భగీరథ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, కోర్టులో వాదనలు ఎలా కొనసాగుతున్నాయి? మరోవైపు భగీరథ్ నుంచి మాకు ఎటువంటి మెయిల్ రాలేదని పోలీసులు చెప్తున్నారు. అసలు దీనిపై క్లారిటీ ఏంటి? అరుణ, బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి. బండి భగీరథ్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ముందుగా పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఈ కేసుకు సంబంధించి తన దగ్గర చాలా సమాచారం ఉంది, పోలీసుల దృష్టికి తీసుకెళ్తాను, అంతవరకు పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అంశాన్ని ప్రధానంగా బండి భగీరథ్ తరపు న్యాయవాది సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదన వినిపిస్తున్నారు. ప్రధానంగా 2-3 అంశాలు తెలంగాణ హైకోర్టు దృష్టికి నిరంజన్ రెడ్డి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎవరైతే బాలిక ఫిర్యాదు చేశారో, బాలిక తల్లి ఫిర్యాదు చేశారో ఆ అంశానికి సంబంధించి ఏజ్ విషయంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంది. విచారణలో అమ్మాయి మైనరా మేజరా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ప్రధానంగా తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నిరంజన్ చేశారు. గతంలో ఈ అమ్మాయికి సంబంధించి డ్రైవింగ్ విషయంలో, రాంగ్ డ్రైవింగ్ విషయంలో అమ్మాయిపై ఛార్జ్ షీట్ దాఖలైంది. దాంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉంది, 2 రకాల బర్త్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. కాబట్టి మైనరా మేజర్ అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్న అంశాన్ని కూడా ప్రధానంగా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు కంప్లైనెంట్ అంటే ఎవరైతే బాలిక తల్లి ఫిర్యాదు చేశారో సంఘటన జరిగిన తర్వాత 2-3 నెలల సమయం తీసుకున్నారన్న అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అన్ని అంశాల్లోని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా తనకు మధ్యంతర రక్షణ అంటే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైకోర్టు జడ్జి పలు అంశాలను లేవనెత్తారు, పలు ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఎందుకు పోక్సో కేసు మీ మీద నమోదు కాకూడదు, ఎందుకు ఈ అంశం మీ పరిగణలోకి రాదన్న అంశాన్ని కూడా ప్రధానంగా హైకోర్టు జడ్జి అడిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే నిరంజన్ రెడ్డి వాదనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటరిమ్ ప్రొటెక్షన్ అంటే మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ కానీ యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇవ్వద్దు. ఇవాళే మైనర్ బాలిక సంబంధించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం, కొత్త అంశాలు తెరపైకి వస్తుందన్న వాదన కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరువైపుల వాదనలు కూడా కొనసాగుతున్నాయి, తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్నాయి. జడ్జి పలు అంశాలను, పలు ప్రశ్నలు లేవనెత్తున్నారు. ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అయితే తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అరుణ. ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ.